నమస్తే, వెల్కమ్ టు APN-TS తెలుగు న్యూస్. కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నందు మీడియా నందు 11వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కడపలో బిల్డప్ సర్కిల్ నందు విచ్చేయనున్నారు. రేపు టైం షెడ్యూల్ రాహుల్ గాంధీ ఉదయం 11:30 కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:45 రాహుల్ గాంధీ గారు వైఎస్ షర్మిలారెడ్డి గారు వైఎస్ఆర్ గేట్ ఇడుపులపాయ దగ్గరికి వెళ్తారు. 12 నుంచి 12:20 వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 12:25 తిరిగి కడపకు వస్తారు. 1 గంట నుండి 1:45 పబ్లిక్ మీటింగ్ కి వస్తారు. 2 గంటల నుంచి 2:15 తిరిగి కడప ఎయిర్పోర్ట్ కు వెళ్తారు అని ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు. इंडिया कूटमी इंडिया कूटमी इंडिया कूटमी పార్లమెంటు అసెంబ్లీకి నేటి నుంచి 3వ రోజున ఓటర్లందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఓటు వేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాత్రం 2 కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ, కుడి ఎడమగా వైసీపీ, టీడీపీ, రెండో పక్షం కాంగ్రెస్, వామపక్షాలు రెండో కూటమిగా ఉన్నాయి. ఈ 2 కూటముల మధ్యనే రాష్ట్రంలో ఎన్నికల పోరాటం జరుగుతాననేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, కడప ఉక్కు ఇవ్వకుండా, అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఏ హక్కులు ఇవ్వకుండా జరగబోతుంది. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అటువంటి బీజేపీని ప్రత్యక్షంగా టీడీపీ, పరోక్షంగా వైసీపీ బలపరుస్తుంది. కాబట్టి ఆ 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నారు. రెండో వైపు నిరంతర ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాల్లో ప్రజలు నిలిపెట్టుకున్నటువంటి వామపక్షాలు, అట్లాగే దేశంలో భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు, సామాజిక న్యాయాన్ని కాపాడడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఈ 2 పార్టీల కూటమికి ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధమైనారు. కడప జిల్లాలో ఈరోజు రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలను ఈరోజు ప్రభావితం చేసే రాజకీయాలుగా ఉన్నాయి. అట్లాగే దేశ రాజకీయాలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. కాబట్టి షర్మిల గారి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అట్లాగే కమలాపురంలో సిపిఐ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుకు కూడా ఓటేయాలని సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అట్లాగే వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎమ్మెల్యేకి హస్తం గుర్తు వేయాలని చెప్పి సిపిఐ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తద్వారానే బీజేపీని రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ మిత్రపక్షాలను ఈరోజు ఓడించాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ మొదటిగా శుభోదయం అండి. సమావేశానికి నాయకత్వం వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు కిషన్ గారి సిపిఐ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు. మనం చూస్తున్నాము గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ఉందో, చెప్పిన మాటలకు చేస్తున్నటువంటి పనులకు ఏ విధమైనటువంటి పొందన లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఆయన కొన్ని స్వతంత్ర సంస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను జైల్లో పెడుతూ మీరు చూసే ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడం కానీ, మరియు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులు కూడా జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ నియంత్రణ పాలనకు చరమగీతం పాడాలి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. కాబట్టి మన భారతదేశానికి యువ నాయకత్వం రావాలి అంటే మన ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయాలి. అలాగే మన కడప జిల్లా నుంచి మన ప్రియతమ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి మన షర్మిలమ్మ గారు తప్పనిసరిగా ఎంపీగా, అదేవిధంగా మన కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అలాగే మన కడప జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులందరినీ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఇదంతా గెలిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, కడప జిల్లా తరఫున వేడుకుంటున్నారు.
జరగబోయేటటువంటి రాహుల్ గాంధీ గారి పర్యటన గడపలో ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర రాజకీయాలనే మార్చే దశగా ఉండబోతుందనేటువంటి మాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీడియా మిత్రులకి నమస్కారం. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కడపకు వస్తున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ నుండి హెలికాప్టర్లో రూపాయ దేశానికి నాట్ ఎస్టేట్ పోతారు. ఆడ ఒక అర్ధగంట అక్కడ ఉంది. అక్కడ వైఎస్ఆర్ గారిని సందర్శించి వైఎస్ఆర్ స్టాచ్యూ పూలమాల వేసి తర్వాత మళ్ళా ఇక్కడికి కడపకు వచ్చి కడప బహిరంగ సభలో ఈ బిల్డర్ దగ్గర బహిరంగ సభ ఉంది. అక్కడ 1 గంటకు బహిరంగ సభ ప్రారంభమై 2 వరకు ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం. 11:30కు ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడ నుండి హెలికాప్టర్లో విజయవాడ ఎస్టేట్కి పోతారు. అక్కడ నుండి మన హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ నుండి సభాస్థలికి వస్తారు. దాదాపు 1 గంట సేపు వచ్చేసి సభా కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు మిగతా వచ్చేసి ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గారు, తర్వాత కర్ణాటక సీఎం డికే శివకుమార్ గారు, అయ్యప్పన్ గారు, మిగతా పార్టీ నాయకులు ఉంటారు. మిగతా ఇతరపక్షాల తరఫున నారాయణ గారు వస్తారు. మిగతా వాళ్ళతో పార్టీ చేస్తారు. ఇది ఓవరాల్గా రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం. రాహుల్ గాంధీ గారి సభను జయప్రదం చేయవలసిందిగా ఇండియా కూటమిలోని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక రెండవ అంశం, కడప లోక్సభ సీట్ ఆల్రెడీ ప్రజాభిప్రాయం వరకు ఇప్పటికే డిక్లేర్. కాంగ్రెస్ కడప కాంగ్రెస్ అభ్యర్థి శర్మిలమ్మ గారు 3 లక్షల మెజార్టీతో గెలవబడుతుంది. ఎక్కడికి పోయినా అని ప్రజల నుండి అపూర్వ స్పందన, బ్రహ్మరథం పడుతున్నారు అన్ని నియోజకవర్గాల్లో. కాబట్టి ఇది ఒక విధంగా గతంలో 82, 23 ఆ ప్రాంతంలో అప్పుడు ఎన్టీ రామారావుకు ఉన్న స్పందన వచ్చేసి ఈరోజు కడప లోక్సభ పరిధిలో కాంగ్రెస్ ప్రోగ్రాంకు, తర్వాత ఇండియా కూటమి ప్రోగ్రాంకు, శర్మిలా ప్రోగ్రాంకు అటువంటి స్పందన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 3 లక్షల పైచులకు మెజార్టీతో శర్మిలమ్మ గారు కడప ఎంపీగా గెలవబోతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన, ఇక్కడ 5 సంవత్సరాలు చంద్రబాబు పాలన, 5 సంవత్సరాలు జగన్ పాలన చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇది ఒక ప్రధానమైన కారణం. ఏ విధంగా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అన్న విధంగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ గ్యారంటీ పథకాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. 5 గ్యారంటీ పథకాలు ఏ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాయో 6 గ్యారంటీ పథకాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం తెచ్చినట్టు ఈ 9 గ్యారంటీ పథకాలు ప్రజల్లోకి బాగా పోయాయి. ఖచ్చితంగా 9 గ్యారంటీ పథకాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి విజయ సోపానాలుగా, రాష్ట్ర ప్రగతికి
ఇవి వచ్చేసి ఒక సంకేతాలుగా వాళ్ళు పనిచేస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది చాలా శరవేగంగా ప్రజలైపోయింది, రైతులకి. ఎందుకంటే మన జిల్లాలో అప్పు లేని రైతు అంటూ లేదు. ప్రతి రైతుకు అది 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉన్నాయి కాబట్టి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుంది, మిగతా పార్టీలు చేసే శక్తి లేదు. కాంగ్రెస్ నవరత్న గ్యారెంటీలో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా